యాక్చువల్గా మరో టాపిక్ ఉంది కానీ నేను దాని జోలికి పోవడం లేదు. మీరు అందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ 10 to 20 seconds. రేపు సెషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి అసెంబ్లీ సెషను 17వ తారీఖు నుంచి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మేబీ 17వ తారీఖు డిసైడ్ చేస్తారు. 27 వరకు అని అంటున్నారు. ఎన్ని రోజులు అనేది కూడా నాకు ఒక్కటి చెప్పండి సార్. మొన్న జరిగింది శాసనసభాపక్ష సమావేశం అంట. శాసనసభ్యులు వెళ్ళినటువంటి శాసనసభాపక్ష సమావేశం ఏంటో మనకు తెలియదు. ఏది వైసీపీకి సంబంధించింది. సరే, ఓకే, మండలికి సంబంధించిన వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు రేపు ఎలాగూ సభలో వ్యవహరించాలి, ఎలా ఇరుకుని పెట్టాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నేతృత్వంలో మా అందరు కలిశారు ఎమ్మెల్సీలు. పాపం బొత్స సత్యనారాయణ గారికి మంచి మీకు అన్నీ రెడీగా ఉన్నాయి అస్త్రాలు, డిఎస్సి అస్త్రం ఎలాగుంది కదా, మంచి ఊపు మీద ఉంది అనగానే ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా గతంలో చేశాడు కదా. సరే, ఆయనకి దాని మీద ఎంత పట్టు ఉన్నది పక్కన పెడితే, ఆయన మరి ఫ్లోర్ లీడర్ కాబట్టి చాలా ఉత్సాహంగా రెడీ అయిపోయాడు. కానీ అదే రోజు నిన్నగాక మొన్నే అనుకుంటా, బుధవారం రోజు సాయంత్రానికల్లా ఏపీపీఎస్సీ స్పెషల్ సీట్ రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు వెంటనే బొత్స సత్యనారాయణ గారు గుర్తొచ్చారు. అయ్యా, ఈయన మొత్తం సెషన్ మొత్తం డిఎస్సితోనే ఎగిరిపోతుందని నేను అనుకుంటే ఇదేంటి అంతకన్నా పెద్ద పిడుగు పడింది ఏపీపీఎస్సీ రూపంలో అనిపించింది. అందుగురించే సార్, పెద్దలు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధం లేకపోయినా కానీ హౌ దిస్ సెషన్ గోయింగ్ టు బీ, ఐ మీన్ ఈ పరిస్థితుల్లో డిఎస్సితో యుద్ధం చేద్దాం అనుకుంటే అక్కడ పెద్ద ఏపీపీఎస్సీ రూపంలో పెద్ద దాన్ని ఏమంటారు బ్రహ్మరాక్షసి ఎదురుగా ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో ఎలా జరగబోతున్నాయి మండలి సమావేశం. ఎలాగూ శాసనసభ సమావేశాలు ఏకపక్షమే, ఎలాగో వీళ్ళు వెళ్ళటం లేదు కాబట్టి మండలి సమావేశాలు అనేది అందరూ చూస్తున్నారు. సార్ గఫూర్ గారు, ఇప్పుడు శాసన సభ సమావేశాలే ప్రాముఖ్యత ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ప్రెస్ ఉంటుంది. దాన్ని మేము పోము అని చెప్పడం మాత్రం అది సెల్ఫ్ గోల్ వేసుకోవడమే. ఖచ్చితంగా డిఎస్సి మీద కావచ్చు, ఇంకో దాని మీద కావచ్చు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వైసీపీ ఖచ్చితంగా హాజరై ప్రభుత్వాన్ని నిలవేయడం మంచిది. ఆ రకంగా తమ పాయింట్ను ప్రజలు అక్కడ ఏమైతే మెజార్టీ వాళ్ళకు ఉంది కదా, మెజార్టీ ఎప్పుడు ఉంటుంది. అధికారంలో పార్టీ ఉందంటే వాళ్ళకే మెజార్టీ ఉంటుంది, తీర్మానం కావచ్చు. కానీ నీ వాదన ఏమిటి, నువ్వు చెప్పేటువంటి దాంట్లో ప్రజల తరఫున ఏం మాట్లాడుతున్నావు అనేది అందరికీ తెలుస్తుంది ప్రజలకు. శాసనసభ వేదిక ద్వారా మాట్లాడేది జనరల్ గా ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తే ప్రెస్ కూడా కవరేజ్ బాగుంటుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం మంచిది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు, మేము హాజరు కాము అని. హాజరు కాము అని నిర్ణయం మాత్రం సరైనది కాదని నా అభిప్రాయం. ఇకపోతే కౌన్సిల్లో పెద్ద ప్రభావం పడదండి దాని మీద. కౌన్సిల్ ఎందుకంటే ఉండేదే చాలా తక్కువ మంది, దాంట్లో రెండు వైపులా ఇప్పుడు కొంత బలం కూడా వీళ్ళకు కూడా కొంచెం పెరిగింది. అయితే మెజార్టీ వాళ్ళకే ఉన్నట్టుంది, ఎందుకంటే మోషన్ రాజు గారు పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి. దాంట్లో ఏం చర్చ పెట్టినా అసెంబ్లీకి మీరు హాజరు కాకుండా కౌన్సిల్లో ఏం మాట్లాడినా దానికి పెద్ద విలువ ఉండదు అనేది నా అభిప్రాయం. అందుకోసం నేను అధికార పార్టీకి చెప్పేది ఏంటంటే, మళ్ళా గొడ్డలి పార్టీ అని ఆ పార్టీ ఈ పార్టీ అని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో కాకుండా ప్రజా సమస్యల మీద చర్చ జరపండి. రైతాంగాన్ని ఎట్లా ఆదుకోబోతున్నారు మీరు, ప్రాజెక్టులు నిండలేదు, ప్రాజెక్ట్ నిండకపోతే ఎట్లా కాపాడుతారు రైతాంగాన్ని. అట్లాగే తెలంగాణ వైపు నుంచి రోజు రెచ్చగొట్టే ప్రకటనలు వస్తున్నాయి. ఇక వాళ్ళు ఓపెన్ గా ఒక నాయకుడు, నాకు పేరు సరైన గుర్తు రావడం లేదు, ఏమిటంటే ఇక్కడ ఉండేది అది కాంగ్రెస్ వాడే అంటున్నాడు, తెలంగాణ తొత్తు ప్రభుత్వం ఉంది, ఆంధ్ర వాళ్ళ తొత్తు ప్రభుత్వం ఉంది అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఢిల్లీలో బచావ్ ట్రిబ్యునల్ దాని మీద అప్పీలు పోయినారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నా పాయింట్ ఏమంటే, మీరు వైసీపీ రాకుంటే వైసీపీ మీద చర్చించడంలో, వైసీపీ మీదనే చర్చ పెట్టడంలో పెద్ద ఫలితం మీకు కూడా ఉండదు. ప్రజా సమస్యలు చర్చించండి, రాష్ట్ర సమస్యలు చర్చించండి, ఎట్లా ప్రజల్ని ఆదుకుంటారో మీకు చెప్పడం ద్వారా మీ సందేశం ప్రజలకు పోతుంది తప్ప ఇక కాదు గొడ్డలి పార్టీ అది మీకు మీరు మాట్లాడుకొని మీకు మీరు సపోర్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం అది. కాబట్టి ఆ రూపంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ముఖ్యమంత్రి గారు అనేది నా అభిప్రాయం.